ఇప్పుడు మనకి నేచురల్ ఫార్మ్ ఆఫ్ మనకి ప్రెగ్నెన్సీ అంటే మనకి ఓవ్యులేషన్ అవుతూ ఉంటుంది. 1 మంత్ ఈ ఓవరీ, 1 మంత్ ఓవరీ సంథింగ్ అలా ఉంటుంది. సో కొంతమందికి 1 ఓవరీ ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళల్లో మనం ఐవీఎఫ్ చేయొచ్చా? లేకపోతే వాళ్ళు నేచురల్ ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉందా? ఒక్క ఓవరీ ఉండి ఆ ఓవరీలో రిజర్వ్ అనేది బాగుంది అంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చండి. ఇప్పుడు మనకి ఓవరీలో ఏముంటాయి అంటే ఎగ్స్ ఉంటాయి. ఎగ్స్ అనేవి రకరకాల స్టేజెస్లో ఉంటాయి. మనకి ఓవేరియన్ రిజర్వ్ అనేది కొన్ని టెస్ట్లు ఉంటాయండి. ఏఎంహెచ్, ఏఎఫ్సి అనేది మనకి తనకి ఇంకా స్టోర్ హౌస్ లాగా అనుకోండి. ఇప్పుడు ఏఎంహెచ్ అనేది తనకి ఇంకా ఎన్ని స్టోర్స్ ఉన్నాయని చెప్పే టెస్ట్. ఆ వాల్యూ నార్మల్గానే ఉంది అని అంటే తనకి స్టోర్స్ ఇంకా బాగానే ఉన్నట్టు. ఒక ఎగ్ ఉంది, ఒక ఓవరీ ఉంది, ఆ ఓవరీ సైడ్ ట్యూబ్ కూడా ఓపెన్ ఉంది అండ్ మిగతా యూట్రస్ స్పర్మ్ కౌంట్ అంతా బాగానే ఉంది. యంగ్ ఏజే అంటే జస్ట్ బికాస్ ఒక ఓవరీ తీసేసాం కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. న్యాచురల్గా ట్రై చేస్తారు, వచ్చిందంటే ఓకే, రావట్లేదంటే పెద్ద ట్రీట్మెంట్స్ చెప్తాం. బట్ ఇప్పుడు ఆ ఉన్న ఒక్క ఓవరీలో ఆల్రెడీ రిజర్వే తగ్గిపోయింది, ఎగ్ కౌంట్ చాలా తక్కువ ఉందన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ డీలే చేయొద్దు అని చెప్తాము. అంటే బేసిక్లీ ఐవీఎఫ్ కూడా ఎందుకు చెప్తామంటే ప్రెగ్నెన్సీ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని చూస్తామండి. ఇప్పుడు 35, 36 కూడా ప్రెగ్నెన్సీస్ రావచ్చు, న్యాచురల్గా 40 కూడా రావచ్చు ఫర్ దట్ మ్యాటర్. బట్ వాళ్ళకి ఏంటంటే చిన్న ట్రీట్మెంట్స్లో 5%, 6% సక్సెస్ రేట్ ఉంటుంది. నేను ఆ 5% సక్సెస్ రేట్ వాళ్ళకి 1 ఇయర్ ఇస్తాను అని అంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ఓకే, రాలేదంటే 1 ఇయర్ తర్వాత ఎగ్ కౌంట్ ఇంకా తగ్గిపోతుంది కదా. సో ఆ బార్డర్ లైన్ తక్కువ రిజర్వ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీగా ప్లాన్ చేయడానికి మాత్రమే ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం తప్ప వాళ్ళకి జస్ట్ బికాస్ ఎగ్ కౌంట్ తక్కువ ఉంది, ఒకటే టెస్ట్ చూసి తక్కువ ఉంది చేసేస్తాను అని ఉండదండి. మొత్తం సినారియో, ఓవరాల్ క్లినికల్ సినారియో చూసుకొని ఇప్పుడు ఒక్క ఓవరీ ఉన్నా లేదంటే 2 ఓవరీలో యావరేజ్గా ఎగ్ నెంబర్ బాగానే కనిపిస్తుంది అంటే మాత్రం చిన్న ట్రీట్మెంట్స్తో సరిపోతుంది. బట్ ఇప్పుడు ఆ ఒక్క ఓవరీ లేదంటే 2 ఓవరీలో కూడా కలుపుకొని మనకు 1-2 ఎగ్స్ కనిపిస్తున్నాయి అంటే మాత్రం నేను ఇంకా నాకేంటంటే దానిలో ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీగా రావడానికి ప్లాన్ చేయాలి. సో దానికి బెటర్ ఆప్షన్స్ ఏంటనేది చెప్తాను అంతే.